బళ్ళు ఉన్నాయో నీకేం కావాలో చెప్పు. అవును అవును చిట్టి, నీ దగ్గర చాలా బళ్ళున్నాయి. ఏం తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక్కొక్క బండి గురించి కొంచెం చెప్పవా? సరే చిన్ను అక్క, ముందు నేను ఈ ఎరుపు కారు ఇంకా ఆటో గురించి చెప్తాను. ఈ ఆటో డుర్రు డుర్రు అంటూ సందుల మధ్యలోంచి కూడా వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి పప్పు. ఇప్పుడు పొంపొం ఎరుపు కారు. ఇది ఎక్కితే రై అంటూ స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఇది పసుపు రంగు స్కూల్ బస్. ఇది పిల్లల్ని భద్రంగా రోజు స్కూల్ కి దింపుతుంది. అవునా? ఇది బుల్లెట్ బండి. రారా పప్పు, ఎక్కి వెళ్దాం బుల్లెట్. ఇది కాయగూరల బండి. చిట్టి కోసం ఆపిల్స్ ఇంకా ఆలూని ఎలా తీసుకొస్తుందో చూడు. అమ్మా, ఈ కాయగూరలు వేసి నాకు అన్నం వండవా? స్కూల్ అయిపోయింది. వ్యాన్ అంకుల్ వచ్చారు. పిల్లలు, మనం ఇంటికి తిరిగి వచ్చేసాం. బస్ నుంచి బయటకు వచ్చేయండి. టాయ్ టాయ్. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి సహాయపడేది అంబులెన్స్. ఇది మన ఫైర్ ఇంజిన్. ఎక్కడైనా మంట వస్తే గట్టి శబ్దంతో వస్తుంది. మొత్తం అంతా నీళ్లు జల్లి మంటలను ఆపుతుంది. ఎక్కడైనా నిప్పు వస్తే గట్టి శబ్దంతో వస్తుంది. మొత్తం అంతా నీళ్లు జల్లి మంటలను ఆపుతుంది. చిట్టి, నీ దగ్గర ఉన్న అన్ని బళ్ళు నాకు చాలా నచ్చాయి. అందుకే అన్నీ నేనే కొనుక్కుంటాను. ఎంతో చెప్పు. చిట్టి నీకు ఏమీ ఇవ్వడు.